అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో వచ్చేసి నా డెలివరీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. నా న్యూ బోర్న్ బేబీ కోసం అయితే ఇంకా డెలివరీ టైం దగ్గర పడింది కాబట్టి ఇంకా 2 వీక్స్ మాత్రమే మిగిలింది. ఇంకా అందుకని హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను అన్నీ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకు సి సెక్షన్ అయ్యింది కాబట్టి ఇంకా హాస్పిటల్లోనే 7 days వరకు అయితే ఉండాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా సి సెక్షన్ అని అనుకుంటున్నాను. అందుకని నాకేమేమి అవసరం అవుతావో అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ అయితే మనకు చాలా అవసరం అండి హాస్పిటల్ రిపోర్ట్స్. ఇంకా నా టెస్టులు కానీ అలాగే బేబీ స్కానింగ్స్ కానీ ఇంకా రొటీన్ స్కాన్ ఎన్టీ స్కాన్ అవన్నీ ఉంటాయి కాబట్టి రిపోర్ట్స్ అయితే పక్కా పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే నేను పైనే పెట్టేసుకుంటాను. తొందరగా తీసి ఇవ్వడానికి కూడా నాకు అందుబాటులో ఉండాలి కాబట్టి అందుకని ఈ రిపోర్ట్స్ మాత్రం పైన పెట్టుకుంటాను. ఇంకా నా ఫస్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అంత గుర్తుకు లేదండి. ఏమంతా హడావిడిలో అయిపోయింది. అస్సలు ఏమాత్రం కూడా చెప్పడానికి వీలు లేదు. అలా ఉండిపోయినా అలా జరిగింది నా ఫస్ట్ డెలివరీ అయితే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయితే స్వెటరు. ఇప్పుడు చలి చాలా చంపేస్తుంది, అందులోనూ ఆపరేషన్ కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ స్వెటర్ అయితే పెట్టుకోవాలి. అలాగే నా కోసం 2 నైటీస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఆడ డ్రెస్ చేంజ్ చేయాలి కాబట్టి అందుకని 2 నైటీస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా చెవులకు కూడా కట్టుకోవడానికి మఫ్లర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అది కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఇంకా ఫస్ట్ అయితే స్వెటరు, నా నైటీస్ అలాగే మఫ్లర్ అయితే ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా రిపోర్ట్స్ చాలా అవసరం కాబట్టి నేను పైన పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ అండి. ఇది మాత్రం పక్కా ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా ఆపరేషన్ కాబట్టి అసలు ఫుల్ చలేస్తుంది. ఫస్ట్ డెలివరీ ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చారు, అసలు బెడ్షీట్ అయితే ఒకటే ఉన్నది. అదొక్కటి కప్పుకున్నా కానీ అసలు ఫుల్ చలి, కాళ్ళు చేతులు అయితే వణికిపోతున్నాయి. అంత చలేస్తుంది ఆపరేషన్ థియేటర్ నుంచి రాగానే. ఇంకా అలా ఉంటుంది కాబట్టి ఇంకా బెడ్షీట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బేబీని పడుకోబెట్టడానికి అయితే ఇది చాలా అవసరము. ఇంకా ఎత్తుకోవడానికైనా కూడా పనికి వస్తుంది కాబట్టి ఇది మా పాప ఫస్ట్ డెలివరీ అప్పుడు తీసుకున్నది. ఇంకా చాలా భద్రంగా అంతే కొత్తగా ఉంది. ఇంకా ఇదైతే పైన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే 2 శారీస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి నాకు కానీ నా బేబీకి కానీ అవసరం అవుతాయని. ఇంకా ఎప్పుడు అవసరమవుతుందో తెలియదు కాబట్టి 2 అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బేబీ డ్రెస్సెస్, ఇంకా బేబీ డ్రెస్సెస్ కూడా పెట్టుకోవాలి. అలాగే ఇది కూడా బేబీని ఇది టీకాలు వేయించడానికి కానీ ఎలాగైనా ఇప్పుడు చలి కాబట్టి కొంచెం ఎచ్చగా ఉంటుందనేసి తీసుకుంటున్నాను. ఇంకా ఇదొకటి పెట్టుకున్న తర్వాతకి ఇంకా బేబీకి అయితే డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఇలా కట్టేటివి అయితే. ఇంకా బేబీకి డైలీ ఒకటి మారుస్తారు కాబట్టి అవసరమవుతాయి.
ఒక 6 అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా దీంతో పాటు బేబీకి కుళ్ళలు 2 అయితే తీసుకున్నాను. 3 అయితే పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి కేసీఆర్, మా పాపకి ఇచ్చిన కేసీఆర్ కిట్లోవి. ఇంకా కింద అడకకైతే వేయడానికి పనికొస్తాయి, టాయిలెట్ కానీ వాష్రూమ్ కానీ పోయినప్పుడు. అవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్నీ అవసరం వచ్చేటివి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే బేబీ కుళ్ళలండి. ఇవైతే 2 తీసుకున్నాను. చెవులకు కట్టడానికి వెచ్చగా ఉంచాలి బేబీని కాబట్టి ఇవి 2 అయితే పెట్టుకున్నాను. ఇంకా చేతులకు అలాగే సాక్స్లు, హ్యాండ్స్కి వేసేటివి కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా అవి కూడా కొత్తవేనండి. ఇంకా నాకైతే సాక్స్లు అండి. ఇంకా మనము ఆపరేషన్ అయిన సెకండ్ డే నుంచి లేయడం, కూర్చోవడము, ఇట్లా వాష్రూమ్కి వెళ్ళి రావడము, కొంచెం నడవాలి కాబట్టి అటు ఇటు కొంచెం చెప్పులు చల్లగా ఉంటాయని సాక్స్లు కూడా వేసుకొని చెప్పులు వేసుకుంటే కాళ్ళకు అది చల్లగా కాకుండా. ఇంకా ఇవైతే బేబీ కోసము, ఇవి కూడా చాలా అవసరం అవుతాయి అనేసి అయితే కొన్ని ఎక్కువగానే పెట్టేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అయితే బేబీ స్వెటర్ అండి. ఇంకా మనకెంత ఇంపార్టెన్స్ మనం తీసుకుంటామో పుట్టబోయే బేబీకి కూడా అంతే ఇంపార్టెంట్వే పెట్టుకోవాలి. అందుకని స్వెటర్ అయితే తీసుకున్నాను. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చాలానే ఉన్నాయి. చెప్పులు కానీ అలాగే వాటర్ బాటిలు, ఇంకా కొన్ని అయితే ఐటమ్స్ అయితే వేరే దాంట్లో అయితే ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే ఇవైతే మళ్ళీ తీయం కాబట్టి వీటి వరకు అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టినా కానీ లాస్ట్కు జిబ్బు మాత్రం పట్టట్లేదు. చాలా ట్రై చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా నా ఫస్ట్ డెలివరీకి అవసరమైనవి అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, నేను అవి కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫైనలీ అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా నెక్స్ట్ ఏమేమి పెట్టుకున్నాను అనేటివి అయితే మీకైతే చూపిస్తాను. ఇంతేనండి, నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే మరి.